హలో గాయస్, మీలో క్రికెటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఎందుకంటే మీకు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అయితే రేపటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. సో ఇది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి అయితే ఈ సెలక్షన్ జరుగుతున్నాయి అనమాట. అయితే ఫస్ట్ వచ్చేసరికి మెయిన్గా 2 డిస్ట్రిక్ట్స్లో అయితే రేపు సెలక్షన్ జరుగుతున్నాయి అనమాట. సో అయితే ఫస్ట్ వచ్చేసరికి మీకు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో, దాని తర్వాత కృష్ణా డిస్ట్రిక్ట్స్లో అయితే రేపు ఈ సెలక్షన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. అయితే ఫస్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ గురించి అయితే మాట్లాడదాం. అయితే మరి ఈ సెలక్షన్స్ వచ్చేసరికి అండర్-19 అలాగే అండర్-23 సెలక్షన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. అంటే రేపు April 4th వచ్చేసరికి మీకు అండర్-23 వాళ్ళకైతే సెలక్షన్ జరుగుతాయి. దాని తర్వాత అండర్-19 వచ్చేసరికి April 5th అయితే జరుగుతాయి అనమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకొని వెళ్ళండి. అయితే మరి వెన్యూ ఎక్కడ భయ్యా అని కనుక మీరు అడిగితే, సో దీనికి వెన్యూ వచ్చేసరికి మీకు చిలకపాలెం ఉంది కదా, సో అక్కడ శ్రీ శివాని ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో అయితే ఈ సెలక్షన్ జరుగుతున్నాయి. సో మీలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళైతే అటెండ్ అవ్వండి. సో మళ్ళీ చెప్తున్నాను, రేపు అంటే April 4th వచ్చేసరికి అండర్-23, దాని తర్వాత April 5th వచ్చేసరికి మీకు అండర్-19 సెలక్షన్స్ అయితే జరుగుతాయి అనమాట. సో ఈ ఏజ్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే అటెండ్ అవ్వండి. అయితే దాని తర్వాత మరి ఇప్పుడైతే కృష్ణా డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడదాం. సో దీని గురించి అయిపోయిన తర్వాత అసలు దీనికి రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలి, అసలు ఎలా వెళ్ళాలి అనే వాటి గురించి పూర్తిగా అయితే మాట్లాడదాం. అయితే దాని తర్వాత విజయవాడ అంటే కృష్ణా డిస్ట్రిక్ట్లో వచ్చేసరికి మీకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఉంది కదా, సో మంగళగిరి నుంచి మీరు లోపలికి వెళ్తే మీరు మంగళగిరి బస్ స్టాండ్లో దిగేసి దాని తర్వాత అక్కడ నుంచి మీరు ఆటో పట్టుకుని వెళ్ళారంటే మా అయితే ఒక 20 రూపీస్ తీసుకుంటాడు లోపలికి. సో మీరు అక్కడికైతే స్టేడియంలోకి వెళ్తే ఆటోమేటిక్గా సో అక్కడ పక్కన నెట్స్ ఉంటాయి అనమాట. సో అక్కడ మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి సో మీరు ట్రయల్స్ అయితే ఇవ్వచ్చు. అయితే ఇక్కడ వచ్చేసరికి మరి దాంట్లో మీకు వర్షం పడే ఛాన్స్ ఏదన్నా ఉంది అనుకుంటే సో మీకు వర్షం పడినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ స్టేడియంలో మీకు అవుట్డోర్ నెట్స్ ఉంటాయి, దాని తర్వాత ఇండోర్ నెట్స్ కూడా ఉంటాయి. సో ఒకవేళ వర్షం పడకపోతే బయటే మీకు ట్రయల్స్ అయితే పెడతారు, సో మీరు అటెండ్ అవ్వండి. అయితే దాని తర్వాత మరి ఇది ఓకే భయ్యా, మరి మేము వెళ్తాం, మరి దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏమన్నా కావాలా అంటే సో మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మీరు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకున్నా పర్లేదు, లేదు అంటే మీకు స్పాట్ రిజిస్ట్రేషన్లు కూడా ఉంటాయి ఆఫ్లైన్లో. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, క్రికెట్ సెలక్షన్స్ అంటే మీకు స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి. సో ఎందుకంటే అక్కడ టాలెంట్ హంట్ కాబట్టి, సో మీలో ఎవరికైనా టాలెంట్ ఉందా లేదా అనేది చెక్ చేయడానికి కోసం మాత్రమే కాబట్టి సో ఎక్కడైనా సరే స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, దీంట్లో ఏ డౌట్ పెట్టుకోమాకండి. అయితే మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిక్వైర్మెంట్స్ ఏం కావాలి? సో ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలా, దాని తర్వాత ఆధార్ కార్డు. సో ఈ 2 మాత్రం మర్చిపోకుండా తీసుకెళ్ళండి. ఒకవేళ మీ దగ్గర మరి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కనుక లేకపోతే సో మీరు ఆధార్ కార్డు, దాని తర్వాత 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఈ రెండిట్లో ఈ 2 తీసుకెళ్తే సరిపోతుంది. సో డైరెక్ట్గా అయితే మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరి రిజిస్ట్రేషన్ అయిపోయింది, సో దాని తర్వాత మరి మేము అక్కడ పార్టిసిపేట్ చేయాలంటే ఎలాగా? సో వీటికి మాత్రం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర వైట్ అండ్ వైట్ యూనిఫామ్ లేకపోతే మిమ్మల్ని లోపలికి కూడా రానిరు. దాని తర్వాత షూ లేకుండా నేను చెప్పుల మీద వెళ్ళి ఆడతాను అంటే సో వాళ్ళు మిమ్మల్ని రిజిస్ట్రేషన్ కూడా యాక్సెప్ట్ చేయరు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో షూ కంపల్సరీ, వైట్ అండ్ వైట్ యూనిఫామ్ కంపల్సరీ. సో ఇదంతా ఓకే. దాని తర్వాత వచ్చేసరికి మీకు కిట్ బ్యాగ్ వచ్చేసరికి ఎవరి కిట్ వాళ్ళే తీసుకెళ్ళండి. మీరు ఒకవేళ బౌలర్ అయితే సో మీరు ఒక బాల్ తీసుకెళ్తే సరిపోద్ది. ఒకవేళ మీరు బ్యాట్స్మెన్ కానీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయితే సో మీ కిట్ మాత్రం మీరే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఎవరు కూడా ఇవ్వరు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళు వెళ్ళిన అడగటాలు ఇలాంటి రోత మాత్రం చేయమాకండి. సో మీ కిట్ బ్యాగ్ మీరే తీసుకెళ్ళండి. ఒకవేళ కిట్ బ్యాగ్ లేదు అంటే ఒక బాల్ కొనుక్కొని వెళ్ళండి, ఒక బౌలర్గా ట్రై చేయండి. సో అయితే ఇదంతా ఓకే. సో దీని తర్వాత మరి అక్కడ పర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వాలి? సో మరి అక్కడికి వెళ్ళారు అంతా, మరి రిజిస్ట్రేషన్ ఇంత కష్టపడి వెళ్ళారు, మరి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అవ్వాలంటే అసలు ఏం చేయాలి? సో మరి దీనికి సంబంధించి ఏమైనా ట్రిక్స్ ఉంటాయా అనే దాని గురించి ఏమైనా అడిగితే మీరు, సో నేను చెప్పే ట్రిక్స్ ఏంటంటే ఫస్ట్ బౌలర్ ఎలా వేయాలి, దాని తర్వాత బ్యాట్స్మెన్ గురించి చెప్తాను, దాని తర్వాత వికెట్ కీపర్ గురించి చెప్తాను. అయితే ఫస్ట్ మీకు సెలెక్ట్ అవ్వాలి అంటే మెయిన్గా మీకు ఎక్కువ ఛాన్స్ ఉండేది సో ఈ బౌలర్ విషయంలోనే. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు కనుక ఒక బౌలర్ అయితే సో మీరు ఏవి గుర్తుపెట్టుకోవద్దు, ఓన్లీ మీ దగ్గర పేస్ ఉందా లేదా అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మీరు పేస్ వేయండి, దాని తర్వాత లెంత్, ఏ లెంత్లో మీరు బాల్ వేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో నువ్వు వెళ్ళి డైరెక్ట్గా మీరు యార్కర్లు వేసినా కానీ, లేదంటే ఆ యార్కర్లు మిస్ అయిపోయి ఫుల్ టాస్లో బండి అంటే మీ మీద అసలు ఇంప్రెషనే పడదు. సో మీరు కూడా ఒక ఆర్డినరీ బౌలర్ కిందగానే వాళ్ళకి సెలెక్టర్లకు కనిపిస్తారు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరైనా సరే బౌలర్గా ట్రై చేస్తూ ఉంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు వేస్తే షార్ట్ లెంత్లో వేయండి, లేదంటే గుడ్ లెంత్లో వేయండి. మీరు షార్ట్ లెంత్లో ట్రై చేస్తే అది వెళ్ళి గుడ్ లెంత్లోనే పడుద్ది. సో ఈ లెంత్ తప్ప వేరే లెంత్ ఏది కూడా వేయద్దు, ఎందుకంటే మీరు యార్కర్ల కోసం ట్రై చేశారంటే అది వెళ్ళి ఫుల్ టాస్ పడిందంటే ఆటోమేటిక్గా మీ మీద ఇంప్రెషన్ పోయింది. సో కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, షార్ట్ లెంత్లో మాత్రమే మీరు బాల్ వేయాలి, అదొక్కటే టార్గెట్ పెట్టుకోండి.
సో ఆటోమేటిక్గా ఒకటే ఇక్కడ సెలెక్టర్లు చూసేది ఏంటంటే నీ దగ్గర మినిమం బేసిక్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తాడు. సో ఆ బేసిక్స్ కనుక కనిపించింది అంటే మీరు తెలిసిందే కదా, ఒక బౌలర్ బేసిక్స్ అంటే వాడు వెళ్ళి ఫుల్ టాస్లో వేస్తే అది బేసిక్స్ ఉన్నట్టు కాదు, వాడు మంచిగా పిచ్ మీద బాల్ని పెట్టగలుగుతున్నాడా లేదా, సో దాని తర్వాత బ్యాట్స్మెన్ దగ్గరికి ఎలా రీచ్ అవుతుంది, దాని తర్వాత పేస్ ఎలా ఉంది వీడి దగ్గర, ఇవి మాత్రమే చూసేది, అంతకంటే ఎక్కువ ఏం చూడదు. సో ఒకటే గుర్తుపెట్టుకుంటే షార్ట్ లెంత్ మాత్రమే గుర్తుపెట్టుకుని అక్కడే బాల్ ఇవ్వండి. సో ఆటోమేటిక్గా మీరు షార్ట్ లెంత్లో వేస్తే అది ఆటోమేటిక్గా వెళ్ళి గుడ్ లెంత్లో పడిద్ది. సో అది చాలు. అయితే మరి బౌలర్స్కి ఇచ్చే టిప్స్ అయితే ఇదనమాట. నేను దాని తర్వాత బ్యాట్స్మెన్కి ఏమైనా టిప్స్ ఉన్నాయంటే, సో ఒకటే గుర్తుపెట్టుకొని పోయాడా, బ్యాట్స్మెన్కి అయితే నువ్వు సిక్స్లు కొడతావా మీ ఊర్లో, లేదంటే ఫోర్లు కొడతావా, లేదంటే తొప్పల్లో కొడతావా, ఇదంతా కాదు మ్యాటర్ అట. అక్కడ నువ్వు చూపించాల్సింది నీ దగ్గర బ్యాటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అనేది. సో నువ్వు మంచిగా బాల్ని డిఫెండ్ చేయగలుగుతున్నావా, లేదంటే నువ్వు కవర్ డ్రైవ్లు కొట్టగలుగుతున్నావా, సో ఇది మాత్రమే చూస్తాడు. సో అంతేగాని నువ్వు తుప్పల్లో కొడతావా లేదంటే సిక్స్లు కొడతావా ఇవన్నీ కూడా ఎవరో పట్టించుకోరు. సో ఒకటే ఇక్కడ నీ దగ్గర క్లాసికల్ బ్యాటింగ్ మాత్రం ఉంది అని చెప్పేసి వాళ్ళకి చూపించు అంతే. అది ఎవరికైనా సరే ఒక క్రికెటర్కి బేసిక్. సో ఈ బేసిక్ థింగ్స్ నీలో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అంతే. అంతేగాని నీ దగ్గర పవర్ హిట్టింగ్ ఉందా లేదా అనేది చెక్ చేయరు. ఇక్కడ ఐఎస్పీఎల్ కాదు ఇది. సో నువ్వు పవర్ హిట్టింగ్ చేయగలుగుతావా లేదా అనేది చెక్ చేయడానికి. సో కాబట్టి డిస్ట్రిక్ట్ సెలక్షన్స్కి వెళ్ళే ముందు బ్యాట్స్మెన్స్ ఓన్లీ డిఫెండ్ చేయటం, డ్రైవ్ చేయటం, ఈ రెండే మాత్రమే గుర్తుపెట్టుకోండి, అంతకు మించి ఇంకా ఏం అవసరం లేదు మీకు. సో దాని తర్వాత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్కి ఏమైనా ఉండేయా భయ టిప్స్ అంటే, ఒకటే భయ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్ కనుక ఒకసారి చూసుకుంటే మీకు ఉండేదే కాంపిటీషన్ చాలా తక్కువ. ఎందుకంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అనగానే మహా అయితే ఒక 100 మెంబర్స్ వస్తారు అంతే. ఐఎస్పీఎల్ లాగో లేదంటే మీకు ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ లాగో 200 మంది 300 మంది అలాగ రారు. లేదంటే ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ చూసుకున్నా అంతే 200-300 మంది వస్తారు. సో అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్లో అంతమంది రారు. సో ఇక్కడ వచ్చేది మహా అయితే ఒక 100 లోపలనే ఉంటారు, 70 మెంబర్స్ 60 మెంబర్స్ అలానే ఉంటారు. ఆ 60 మెంబర్స్లో కూడా అక్కడ వికెట్ కీపర్స్ వచ్చేది ఎంతమంది అయితే మహా అయితే ఒక 5-6, అంతకంటే ఎక్కువ మంది రారు. సో కాబట్టి ఆ 60 మందిలో నీకు కాంపిటేటర్స్ ఎవరన్నా ఉన్నారు అంటే 5-6 మాత్రమే. సో మరి ఇక్కడ 5-6లో నువ్వు నెంబర్ 1గా రావాలి. సో మరి ఆ నెంబర్ 1గా నువ్వు కనిపించాలి అంటే నువ్వేం చేయాలి అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. సో ఫస్ట్ నువ్వు చేయాల్సిందల్లా ఏంటి అంటే బాల్ని, సో ఫస్ట్ నీకు బ్యాటింగ్ ఇవ్వడు, ఫస్ట్ నిన్ను వికెట్ కీపింగ్కే పంపిస్తాడు. ఆ వికెట్ కీపింగ్లో నీ స్కిల్స్ ఎలా ఉంటాయి అంటే నువ్వు బాల్ని పట్టుకోవడానికి భయపడుతున్నావా, బాల్ని మిస్ చేస్తున్నావా, లేదంటే ఫ్రీగా బాల్ని క్యాచ్ చేయగలుగుతున్నావా. సో ఇది మాత్రం వాడు మెయిన్గా చూస్తాడు. సో నువ్వు ఈజీగా ఫ్రీగా బాల్ని పిక్ చేయగలుగుతుంటే ఆటోమేటిక్గా నీ మీద ఇంప్రెషన్ పడిపోయింది. సో ఎటువంటి బాల్నైనా సరే, నువ్వు వైడ్ బాల్నైనా సరే, నో బాల్నైనా సరే, ఏదైనా సరే నువ్వు ఎటువంటి భయం లేకుండా పిక్ చేయగలుగుతుంటే ఆటోమేటిక్గా నీకు ఇంప్రెషన్ పడిపోయింది నీ మీద. దాని తర్వాత నువ్వు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నీ దగ్గర బ్యాటింగ్ మంచిగా ఉందా లేదా, సో నువ్వు మంచిగా డ్రైవ్లు ఆడగలుగుతున్నావా లేదా, సో నువ్వు క్లాసికల్ బ్యాటింగ్ ఎలా ఉంది నీలో అనేది మాత్రమే వాళ్ళు చూస్తారు. సో ఇవి కనుక ఉందంటే ఆటోమేటిక్గా నేను పిక్ చేసుకుంటారు. దాని తర్వాత డిస్ట్రిక్ట్ ప్రాబుల్స్ టీమ్స్ అయితే తెస్తారు. సో మేబీ అక్కడ వచ్చిన క్రౌడ్ని బట్టి 4 టీములు చేయొచ్చు, లేదంటే 2 టీంలే ప్రాబ్లమ్స్ తీసి దాని తర్వాత ప్రాబ్లం మ్యాచ్ పెట్టేసి డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ టీం చెప్తారు. సో ఇదనమాట ప్రాసెస్ మొత్తం ఉండేది. సో కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, సో మీరు మరీ మీ దగ్గర ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంది అని చూపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నీ దగ్గర బేసిక్ స్కిల్స్ ఉన్నాయి అని వాళ్ళకి నువ్వు ప్రూవ్ చేసుకోవటం, అది ఒక్కటే తెలిస్తే చాలు. సో మళ్ళీ చెప్తున్నాను, సో శ్రీకాకుళంలో వచ్చేసరికి రేపు అండర్-23, దాని తర్వాత April 5th వచ్చేసరికి అండర్-19, దాని తర్వాత కృష్ణా డిస్ట్రిక్ట్లో ఇదే ఏసీఎస్ స్టేడియం మీ అందరూ తెలిసిందే కదా. సో అక్కడ రేపు వచ్చేసరికి సీనియర్స్కి అలాగే అండర్-23. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎల్లుండి ఉండవు ఇక్కడ మంగళగిరిలో. సో ఓన్లీ రేపు మాత్రమే. అక్కడ శ్రీకాకుళంలో వచ్చేసరికి 2 రోజులు జరుగుతున్నాయి అనమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీలో ఎవరైనా సరే అటెండ్ అవ్వాలి అనుకుంటే అటెండ్ అవ్వండి. సో అండర్-19 వాళ్ళకి మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడ కనుక మీరు ప్రూవ్ చేసుకోగలిగితే దాని తర్వాత స్టెప్స్లో ఈజీగా మీరు డిస్ట్రిక్ట్కి నెక్స్ట్ ఇయర్ కూడా ఆడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మాత్రం మర్చిపోమాకండి. సో ఇంకేదైనా సరే మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే అడగండి. మీలో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్కి అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు, లేదంటే క్రికెటర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోను వాళ్ళకు కూడా షేర్ చేయండి.